సో మీ నెక్స్ట్ టాపిక్ వచ్చి సో ఇక్కడితో మనకి ఫిల్టర్స్ టాపిక్స్ అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చి 4 క్వాడ్రంట్ మల్టిప్లయర్. సో మీకున్న నెక్స్ట్ దాంట్లో 4 క్వాడ్రంట్ మల్టిప్లయర్ అండ్ నెక్స్ట్ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ IC1498 నెక్స్ట్ మీకు IC1498 సంథింగ్ ఏదో ఉంది. IC1496 IC1498 అది మీకు బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ అనుకుంటా. సో అది ఒకటి. సో మొత్తం మీకు ఎక్స్ట్రా మళ్ళీ 3 టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక 4 నెక్స్ట్ ఏంటంటే మనకి 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్. అసలు నార్మల్గా మల్టిప్లైర్ అంటే ఏంటి? సో అసలు మీకు నార్మల్ చూసుకుని మీకు మల్టిప్లైర్ అంటే ఏంటంటే సో ఒక మల్టిప్లైర్ అనేది ఒక సర్క్యూట్ కదా. సో మల్టిప్లైర్ ఏం చేస్తుంది, ఒక 2 సిగ్నల్స్ని ఆర్ఎల్స్ 2 వోల్టేజెస్ని మల్టిప్లై చేసి మనకి అక్కడ అవుట్పుట్ అనేది ఒక ప్రొడక్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మెయిన్గా మీరు ఎక్కడ యూజ్ చేస్తామంటే మాడ్యులేటర్స్లో ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. ఓకేనండి. సో అక్కడ మనం ఏంటి మాడ్యులేషన్లో మన మాడ్యులేటింగ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్ తీసుకెళ్ళి మనం అక్కడ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒక వీక్ సిగ్నల్ని ఒక క్యారియర్ సిగ్నల్ని మనం కర్వ్ చేసి అంటే మాడ్యులేట్ చేసుకొని అంటే రెండింటిని మల్టిప్లై చేసి మనం అవుట్పుట్ అనేది అది ఏదైనా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయినా అవ్వచ్చు, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అయినా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఫేజ్ మాడ్యులేషన్ ఏదైనా అవ్వచ్చు. సో అది అనలాగ్ వరకు అయితే. సో మనకి అసలు మాడ్యులేషన్ అనేది ఎందుకంటే సో అది ఆల్రెడీ అందరికి తెలిసింది. సో అసలు మాడ్యులేషన్ ఎందుకంటే అంటే ఫస్ట్ సపోజ్ మన లాంగ్ డిస్టెన్సెస్ అనేది కమ్యూనికేషన్ అవ్వాలి అంటే ఆర్ ఎల్స్ లాంగ్ డిస్టెన్స్ అనేది సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సో అక్కడ మనకి ఎంతో కొంత లాసెస్ వల్ల మనకు అక్కడ సిగ్నల్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో అంటే మన ట్రాన్స్మిషన్ లైన్స్లో వాటి లాస్ అనేది ఉండడం వల్ల అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్స్ వల్ల మనకి ఏంటంటే సిగ్నల్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఆ సిగ్నల్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి మనం మాడ్యులేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ మాడ్యులేషన్స్లో మనం ఎక్కువగా ఈ మల్టిప్లైర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ క్వాడ్రంట్ మల్టిప్లైర్ అనేది దేనికంటే సో మీకు క్వాడ్రంట్స్ అంటే తెలుస్తుంది కదా. సో మీకు క్వాడ్రంట్స్ అంటే సో మీకు ఆల్రెడీ క్వాడ్రంట్స్ గురించి తెలుసు కదా. సో ఇది క్వాడ్రంట్ 1, 2, 3 and 4 అంటే ఇక్కడ మీకు వాల్యూస్ ఉంటాయి. సో ఇది ఫర్ సపోజ్ ఇది ఎక్స్ ప్లేన్, ఇది వై ప్లేన్ అనుకుంటే సో ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూ అండ్ -x and y +y అండ్ -y -x అండ్ ఇక్కడ +x అండ్ -y కదండి. సో ఇది మనకి సో ఇవి ఈ 4 క్వాడ్రంట్స్ అనేవి మనకి ఉంటాయి. అంటే ఇవనేవి మనకి 4 ఇన్పుట్స్ అన్నమాట. ఓకేనా. అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే మొత్తం 1 2 3 4 5 6 మొత్తం 8 ఇన్పుట్స్ అంటే ప్లస్ 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 మైనస్ మైనస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ని కూడా మనం అక్కడ దెన్ మల్టిప్లై చేయొచ్చు. అంటే అక్కడ 4 క్వాడ్రంట్ అంటే మనకు అక్కడ ఎన్ని అంటే ఈ 4 అంటే దీని బైపోలర్ అనమాట. అంటే మనం 2 పొలారిటీస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అక్కడ విత్ 4 క్వాడ్రంట్ అంటే మనం అక్కడ సో ఆ 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్ అనేది ఉండడం వల్ల సో ఏమవుతుందంటే అక్కడ మనకి ఏదైనా మనం ఎటువంటి వాల్యూస్ అయినా కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో ఓకే. సో మనకి సింగిల్ క్వాడ్రంట్, 2 క్వాడ్రంట్ అండ్ 4 క్వాడ్రంట్ అని ఉంటాయి. సో మీకు సింగిల్ క్వాడ్రంట్ అంటే సో ఇది ఇట్స్ ఎ టిపికల్ అనలాగ్ మల్టిప్లైర్ యొక్క డయాగ్రామ్ అండి. సో Vx Vy అనేది ఒక మల్టిప్లైర్కి ఇస్తే మనకు అక్కడ అవుట్పుట్ అనేది వచ్చి విత్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనం ఇవ్వాలి. సో అసలు ఇక్కడ ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకి ఎందుకు? సో ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎందుకంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నామండి, ఆప్ యాంప్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో మన సబ్జెక్ట్ మెయిన్గా వచ్చి ఆప్ యాంప్స్ కదా, ఆపరేషన్ యాంప్లిఫైర్స్, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో. సో ఈ ఆప్ యాంప్స్కి ఏంటంటే సర్టెన్ సాచురేషన్ వోల్టేజెస్ అనేవి ఉంటాయి కదా. సర్టెన్ సాచురేషన్ వోల్టేజెస్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ మీ ఇన్పుట్ వోల్టేజ్ Vx అనేది 5, Vy అనేది ఒక 20 ఉందనుకోండి. ఓకేనా. ఫర్ సపోజ్ ఇది 5, ఫర్ సపోజ్ ఇది ఒక 10 ఉంది. సో Vx అనేది 5, Vy అనేది 10 ఉంది. సో అప్పుడు ఏమవుతుందండి మనకి 50 అనేది కదా వస్తుంది, అవుట్పుట్ అనేది 50 volts అనేది మీకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫర్ సపోజ్ మన 741 ఆప్ యాంప్కి సాచురేషన్ లెవెల్స్ వచ్చేసి ±15 volts. ఇక్కడ చూస్తే 50 volts వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆప్ యాంప్ అనేది సాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ మనకి మల్టిప్లైర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు.
సో అందుకే ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ ఒక రిఫరెన్స్ వోల్టేజ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దీనికి సో ఈ ఆప్ యాంప్కి మనం ఒక ఆప్ యాంప్ యూజ్ చేసినప్పుడు 4 క్వాడ్రంట్ మల్టిప్లైయర్స్కి అంటే ఏదైనా ఒక మల్టిప్లైయర్కి వి రిఫరెన్స్ వోల్టేజ్ అనేది 10 మాత్రం, ఇది ఫిక్స్డ్ వోల్టేజ్ అండి. సో విఎక్స్ బై వివై బై ఆర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇట్స్ అ ఫిక్స్డ్ వోల్టేజ్. సో ఈ ఫిక్స్డ్ వోల్టేజ్ అనేది మనకి సో ఇది మనకి ఫిక్స్డ్ వోల్టేజ్ అనమాట, మన రిఫరెన్స్ వోల్టేజ్ అని. సో ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే మన ఆప్ యాంప్ అనేది సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోకుండా. ఓకే కదండి. సో ఇది బేసిక్ అంటే అసలు మల్టిప్లైయర్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, సో అసలు మల్టిప్లైయర్స్లో డివైడెడ్ బై 10 అనేది మనం ఎందుకు చేస్తాం, అది ఓన్లీ ఆప్ యాంప్స్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ సపోజ్ మీరు ఫెట్స్ అనేవి యూజ్ చేస్తారండి, మీకు అక్కడ ఫెట్స్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే మీకు అక్కడ డైనమిక్ రేంజ్ అనేది చాలా హైలో ఉంటుంది. సో అక్కడ మీకు డైనమిక్ రేంజ్ అనేది చాలా హైలో ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కాకపోతే మన సబ్జెక్ట్ మెయిన్గా ఆప్ యాంప్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి సో నేను మీకు ఇక్కడ అంటే ఆప్ యాంప్స్ యూస్ చేసి ఒక క్వాడ్రంట్ మల్టిప్లైయర్స్ అంటే మన దీని మల్టిప్లైయర్స్ అనేవి అసలు ఎలా డిజైన్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో multiplication in a 4 quadrant operation, that is that both inputs may be either positive or negative as may be the output. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇది టైప్ అంటే సింగిల్ క్వాడ్రంట్కి, సో సింగిల్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే మనకి రెండు సేమ్ పొలారిటీస్ అనేవి ఉండాలి. సో అదే 2 క్వాడ్రంట్ అంటే ఏదో ఒక ఇన్పుట్ అనేది బైపోలర్ అయ్యి ఇంకొక ఇన్పుట్ అనేది పక్కగా యూనిపోలర్ అవ్వాలి, కానీ మనకు అవుట్పుట్ అనేది బైపోలర్లోనే ఉంటుంది. సింగిల్ క్వాడ్రంట్కి అవుట్పుట్ అనేది యూనిపోలర్, అది ఏదర్ నెగిటివ్ అయినా అవ్వచ్చు పాజిటివ్ అయినా అవ్వచ్చు, అంటే రెండు నెగిటివ్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ పాజిటివ్ ఇవ్వాలి సింగిల్ క్వాడ్రంట్కి అయితే. 2 క్వాడ్రంట్కి అయితే ఒక దానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇచ్చి ఇంకొక దానికి పాజిటివ్ ఆర్ ఎల్స్ ఏదర్ నెగిటివ్ అనేది ఏదో ఒకటే ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు, ఇందులో మాత్రం ఏదో ఒకటే మనకి ఉండాలి. అండ్ నెక్స్ట్ 4 క్వాడ్రంట్ మల్టిప్లైయర్ అంటే సో మనకి బైపోలర్ అనమాట, అంటే ఈవెన్ విఎక్స్ అనేది మనం ప్లస్ మైనస్ తీసుకోవచ్చు, వివై అనేది మనం ప్లస్ మైనస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో దాని అవుట్పుట్ కూడా మనకి బైపోలర్లోనే ఉంటుంది. సో మల్టిప్లై ఈజ్ ద మోస్ట్ నాన్ లీనియర్ డివైస్. సో మనకి ఈ మల్టిప్లైర్స్ కానీ ఈ ఫిల్టర్స్ కాదు, ఈ మల్టిప్లైర్స్ కానీ మనకి ఈ ఆప్ యాంప్ అప్లికేషన్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, లీనియర్ అప్లికేషన్స్ అండ్ నాన్ లీనియర్ అప్లికేషన్స్. సో మీకు మల్టిప్లైర్ వచ్చేసి ఒక నాన్ లీనియర్ అప్లికేషన్ కింద వస్తుంది. సో ఇదే మల్టిప్లైర్ అనేది మనం పిఎల్ఎల్ అంటే ఫేజ్ లాక్ లూప్లో ఒక ఫేజ్ డిటెక్టర్ ఉంటుంది కదండి ఫస్ట్, సో ఆ ఫేజ్ డిటెక్టర్లో ఎక్కువగా మనం మల్టిప్లైర్సే యూజ్ చేస్తాం. ఓకే కదండి. సో అక్కడ మనం ఎక్కువగా మల్టిప్లైర్స్ అక్కడ మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ మనకి వీసీఓ ఉంటుంది కదా, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ నుంచి మనకి నెగిటివ్ వోల్టేజెస్ వస్తాయి, అంటే నెగిటివ్ ఎర్రర్ వోల్టేజ్ వస్తుంది, పాజిటివ్ ఎర్రర్ వోల్టేజ్ కూడా వస్తుంది. సో అంటే అక్కడ మనకేంటి ఇన్పుట్లో అనేది నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో అక్కడ మనం ఈ మల్టిప్లైర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు మనకి నార్మల్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది చూసుకుంటే విచ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ విఎక్స్ అండ్ వివై కదా. సో దీని నుండి మనకి అవుట్పుట్ అనేది సో మీకు జస్ట్ నార్మల్గా అవుట్పుట్ అనేది విఎక్స్ ఇంటూ వివై అనేది రాదండి, మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా వి ఆఫ్సెట్ వోల్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ మనకి సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇవి నల్. సో ఈ విఎక్స్ సో ఈ కేఎక్స్ అండ్ కేవై అనేవి ఇవి ఫీడ్ త్రూ కాన్స్టెంట్స్ అండి, అంటే మనకు అక్కడ లోపల ఉండే ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ వల్ల మనకు అక్కడ ప్రొడ్యూస్ అయిన వోల్టేజెస్ అనమాట ఎక్స్ట్రాగా, అంటే ఇవన్నీ కూడా మీకు ఎర్రర్స్. సో ఈ వి ఆఫ్సెట్ కానీ ఈ కేఎక్స్ విఎక్స్, ఈ కేవై వివై, ఈ కే నాట్ విఎక్స్ వివై ఇది మనకి కావాల్సిన సిగ్నల్ కదా, సో ఇది మనకి కావాల్సిన ప్రొడక్ట్. సో అది మనకి కావాల్సిన ప్రొడక్ట్. ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకి నాన్ లీనియారిటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ కూడా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో వీటిని అన్నిటినీ కూడా మనకి డిలీట్ చేయడానికి ఆర్ ఎల్స్ అటెన్యూయేట్ చేయడానికి మనం ఎక్కువగా ఏం యూజ్ చేస్తామండి, అన్నీ మనం ఏంటంటే
అటెన్యూయేట్ చేయాలి, ఆర్ ఎల్స్ వాటన్నిటిని కూడా మనం నెగ్లిజిబుల్ చేయాలి. సో నెగ్లిజిబుల్ చేయాలంటే ఏం చేస్తామంటే ముందుగా, సో మీకు ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇన్పుట్ అనేది ఏమి ఇవ్వకుండా ఫస్ట్ మనం చూసుకుంటాం. సో ఇన్పుట్ అనేది ఎటువంటి ఇన్పుట్ అనేది ఇవ్వకుండా మనకు అక్కడ ఆఫ్సెట్ వోల్టేజ్ అనేవి ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఒకవేళ ప్రొడ్యూస్ అయితే మనం వాటిని అప్పుడే నల్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. సో అక్కడ మనకి ఏంటంటే బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మన విఎక్స్ వివై అనేది, ఓకే, సో ఎప్పుడైతే విఎక్స్ వివై అనేది మనం 0 వోల్ట్స్ ఇచ్చామో, సో ఇచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తామంటే అక్కడ మనకి ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో అసలు ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇన్పుట్ అనేది ఏ ఇవ్వకుండానే మనకి అక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సమ్ నాన్ లీనియారిటీస్ వల్ల. సో అటువంటి ఆఫ్సెట్ వోల్టేజ్ కూడా ముందుగానే నల్ చేసుకోవాలి. సో ఆ నల్ చేసుకోవడానికి మన కండిషన్స్ ఏంటంటే విఎక్స్ ఈక్వల్స్ టు 0, వివై ఈక్వల్స్ టు 0 మనం కండిషన్ తీసుకొని, సో అక్కడ ఏంటంటే ముందు మన ఆఫ్సెట్ వోల్టేజెస్ని 0 చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మన ఈ కేఎక్స్ విఎక్స్ కేవై వివై వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ని కూడా మనం ఆ ఎర్రర్స్ని కూడా 0 చేసుకోవాలంటే, సో ముందుగా విఎక్స్కి ఒక 10 వోల్ట్స్ ఇస్తాం. సో విఎక్స్ 10 వోల్ట్స్, వివై అనేది 0 వోల్ట్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ కూడా పక్కగా 10 వోల్ట్స్ అనేది రావాలి. సో 10 వోల్ట్స్ రాకుండా మనకి ఎక్స్ట్రా ఈ వోల్టేజెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి కదండి. సో ఈ వోల్టేజెస్ని కూడా మనం వాటిని నల్ చేసుకోవాలి. సో అంటే అడ్జస్ట్ చేసుకుంటాం. ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం మెయిన్గా ఏదర్ రెసిస్టెన్స్ వాల్యూస్ కానీ ఆర్ఎల్స్ కెపాసిటెన్స్, అంటే దాని కాంపెన్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి మీకు అక్కడ. దాని కాంపెన్సేటింగ్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఉంటాయి. సో వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటి వాల్యూస్ మనం చేంజ్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఎర్రర్ వోల్టేజెస్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ కేఎక్స్ అంటే మన ఈ కేఎక్స్ విఎక్స్ వాల్యూ అనేది ఈ ప్రొడక్ట్ ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్ అనేది మనం నల్ చేయడానికి విఎక్స్ అనేది 10 వోల్ట్స్ ఇచ్చి వివై అనేది 0 ఇస్తాం. అదే నెక్స్ట్ కేవై వివై అనేది నల్ చేయడానికి విఎక్స్ 0 ఇచ్చి వివై అనేది మనం 10 వోల్ట్స్ ఇస్తాం. సో మన వివై అనేది 10 వోల్ట్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్లో ఎంత రావాలండి, 0 కదా రావాలి. సో మనకి అవుట్పుట్ అనేది 0 రావాలి, ఎందుకంటే విఎక్స్ 10 వివై అనేది 0 ఇచ్చారండి. మనకు అవుట్పుట్ ఏంటి, ఈ రెండింటి యొక్క ప్రొడక్టే కదా. కానీ మనకు అక్కడ అవుట్పుట్ 0 రాకుండా మనకు అక్కడ ఎంతో కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఈ విఎక్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎర్రర్ వోల్టేజ్. ఆ ఎర్రర్ వోల్టేజ్ ముందుగానే మనం అడ్జస్ట్ చేసుకుని 0 చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పానంటే ఒక రిఫరెన్స్ వోల్టేజ్ అనేది మనం తీసుకుంటాం. సో 10 వోల్ట్స్ కదా, ఒక రిఫరెన్స్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. సో ముందుగానే మనం ఆ రిఫరెన్స్ వోల్టేజ్ని కూడా సో ముందుగానే మనం అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. సో V0 షుడ్ బి అడ్జస్టెడ్ టు 10, దట్ ఈస్ K ఈక్వల్స్ టు 1/10 volts. కానీ సో ముందుగానే మనం అక్కడ ఆ ప్రోడక్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే సో మనకు అక్కడ మన ఒక మల్టిప్లైర్ అనేది డిజైన్ చేయడానికి అవుతుంది, ఓకే కదా. సో ముందుగా అంటే ముందు ఇవన్నీ ఈ 4 కండిషన్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ నాన్ లీనియారిటీస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ నాన్ లీనియారిటీస్ అన్నిటినీ మనం అటెన్యూయేట్ చేయడానికి ఆర్ డిలీట్ చేయడానికి ముందుగా సో ఈ కండిషన్స్ చూసుకొని మనకు చెక్ చేసుకుంటూ వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసుకుంటూ వేరీ చేసుకుంటూ మనం ఈ ఎర్రర్ వోల్టేజెస్ ఆఫ్సెట్ వోల్టేజెస్ లాంటివన్నీ కూడా మనం నల్ చేసుకుంటాం. ఓకే, సో నల్ చేసుకున్నాక మనకి అప్పుడు ఒక మల్టిప్లైర్ అనేది పర్ఫెక్ట్గా ఒక మల్టిప్లైర్గా వర్క్ అవ్వడానికి మనకు అక్కడ వర్క్ అవుతుంది, ఓకే కానీ. ఓకే, సో ఇప్పుడు మనం ఒక లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్స్ అనేది యూజ్ చేసి ఒక లాగ్ అండ్ ఒక యాంటీలాగ్ యాంప్లిఫైర్స్ అనేది మనం యూజ్ చేసి ఒక మల్టిప్లైర్ అనేది డిజైన్ చేస్తాం. సో ఇది మీ బేసిక్ మల్టిప్లైర్ సర్క్యూట్. సో ఇక్కడ విఎక్స్ అండ్ వివై ఇన్పుట్ అంటే ఇక్కడ మీరు ప్లస్ ఇవ్వచ్చు, ప్లస్ ఇవ్వచ్చు, ప్లస్ మైనస్ ఇవ్వచ్చు, మైనస్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు, ఓకే కదండి. సో ఇది 4 కార్డ్ అంటే ఇట్స్ ఏ బేసిక్ మల్టిప్లైర్ సర్క్యూట్. సో ఇప్పుడు మనం ఒక లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తూ సో మీకు ఆల్రెడీ లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్ అనేది మీకు ఒకసారి క్లాస్లో చెప్పాను, నేను మీకు నాకు తెలిసి మిడ్కి కూడా ఇచ్చినట్టున్నాను లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్. ఓకే, సో ఈ లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్ ఏంటంటే సో మీకు లాగ్ అండ్ యాంటీలాగ్ యూజ్ చేసి మనం అక్కడ మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ కూడా చేయొచ్చు కదా. సో మీకు అక్కడ లాగ్ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండే ఉంటాయి.
సో ఇక్కడ మనకి హోల్గా ఏం కావాలండి, మనకి ఇన్పుట్ అనేది విఎక్స్ వివై అనేది ఇచ్చాడు. విఎక్స్ వివై అనేది ఇచ్చి ఎక్స్ట్రా మన విఆర్ వోల్టేజ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో అంటే విఎక్స్ ఇంటూ వివై బై విఆర్ అనేది మనకి కావాలి కదా. సో మనకి ఓవరాల్ అవుట్పుట్ అనేది మనకి ఇది ఉండాలి. సో సో అప్పుడు ఇక్కడ మనకి పర్ఫెక్ట్ దీని మల్టిప్లికేషన్ జరిగినట్టు అర్థం. సో ఈ సేమ్ ఇదే రావాలంటే ఏం చేస్తామంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా అవుతుంది, ఇప్పుడు మన లాగ్ ఆఫ్ విఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ వివై చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ విఎక్స్ ఇంటూ వివై కదా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏబి కదా. సో మళ్ళీ బై విఆర్ రావాలి, అంటే మైనస్ ఆఫ్ లాగ్ విఆర్. సో మైనస్ ఆఫ్ లాగ్ విఆర్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, సో ఇది మైనస్ లాగ్ విఆర్. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి కదా, అంటే లాగ్ ఆఫ్ విఎక్స్ బై వివై ఇంటూ విఎక్స్ ఇంటూ వివై బై విఆర్ కదా. సో ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ విఎక్స్ ఇంటూ వివై బై విఆర్. సో ఇప్పుడు ఈ లాగ్ ఫంక్షన్ని మళ్ళీ మనకి అటెన్యూయేట్ చేసి, అంటే మనకి ఓన్లీ ఈ ప్రోడక్టే కదండి కావాలి. సో మళ్ళీ ఈ ప్రోడక్టే కావాలంటే మనం ఏం చేస్తాం, అక్కడ ఒక యాంటీలాగ్ యాంప్లిఫైర్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఒక యాంటీలాగ్ యాంప్లిఫైర్ అనేది కనెక్ట్ చేస్తే సో అప్పుడే వస్తుంది మనకి ఫైనల్ అవుట్పుట్ విఎక్స్ ఇంటూ వివై బై ఆర్ అనేది వస్తుంది. సో ఇది మన మెయిన్ అంబిషన్, అంటే మెయిన్ అజంప్షన్. సో ఇదంతా మనకంతా అజంప్షన్స్ మీద జరుగుతుంది, ఎందుకంటే లోపల సర్క్యూట్ ఆపరేషన్ అనేది ఏదో జరిగిపోయి మనకు అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ మధ్యలో ఆ సిగ్నల్ అనాలిసిస్ అనేది, ఆ సర్క్యూట్ యొక్క అనాలిసిస్ అనేది మనమే చేసుకుని అసలు అలా అంటే అది ఎలా వస్తుందంటే అది మనం డిజైన్ చేయడం బట్టే కదా. సో ఒక ఇంజనీర్ అనేది డిజైన్ చేసి అక్కడ చేయడం బట్టే అక్కడ ఉంటుంది. సో ఈ డిజైన్ యొక్క ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకొని చేస్తే సో అక్కడ మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అనేది మనకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క బేసిక్ ఆపరేషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఇదండి మీ బేసిక్ కనబడుతుంది కదా. సో ఇది బేసిక్ లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్ టు ప్రొడ్యూస్ ఎ పర్ఫెక్ట్ ప్రోడక్ట్, అంటే మల్టిప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనం ఓకే, సో ఫస్ట్ మీరు ఇది మర్చిపోండి, ఈ సర్క్యూట్ అనేది మీకు ఫస్ట్ లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇచ్చారు ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ విఎక్స్ అనేది అప్లై చేస్తారు. సో మీకు ఇక్కడ లాగ్ అండ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్స్లో ఏంటంటే, లాగ్ యాంప్లిఫైర్కి మీరు జస్ట్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ తీసుకుంటే మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్లో రెసిస్టర్ వస్తుందిగా. సో లాగ్ యాంప్లిఫైర్లో ఏంటంటే మీకు ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది వస్తుంది. సో ఇది ఇన్పుట్. అదే మీకు యాంటీలాగ్ అయితే స్టార్టింగ్ ఇన్పుట్లోనే మీకు ఒక ట్రాన్సిస్టర్ వచ్చి స్టార్టింగ్ ఇన్పుట్లోనే మీకు ఒక ట్రాన్సిస్టర్ వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్లో మీకు ఒక రెసిస్టర్ వస్తుంది. సో ఇది యాంటీలాగ్, ఇది లాగ్ యాంప్లిఫైర్ ఓకేనా. సో ఇది లాగ్ యాంప్లిఫైర్, ఇది యాంటీలాగ్ యాంప్లిఫైర్. సో ఈ టూ యాంప్లిఫైర్స్ అనేది యూజ్ చేసి మనం అక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి ఓకే కదా. ఓకే, సో ఫస్ట్ మనం విఎక్స్ అనేది అప్లై చేస్తాం. సో విఎక్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి విర్చువల్ గ్రౌండ్ ప్రకారం ఈ వోల్టేజ్ అంటే ఇక్కడ పొటెన్షియల్ అనేది మనకి 0 కదా. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ పొటెన్షియల్ అనేది 0 ఉందో ఇక్కడ కరెంట్ ఎంతైతే ఫ్లో అయిందో ఇక్కడ కూడా మనకి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి పొటెన్షియల్ అనేది ఏం లేదు. సో అక్కడ మనకి పొటెన్షియల్ అనేది 0. సో ఎప్పుడైతే ఆ నోడ్ దగ్గర పొటెన్షియల్ అనేది 0 అయిందో సో మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది అంటే కరెంట్ కూడా ఇక్కడ మనకి కరెంట్ ఎంత అయితే ప్రొడ్యూస్ అయింది అంటే ఇక్కడ ఐఎక్స్ కదా. సో ఐఎక్స్ ఈక్వల్స్ టు వి బై ఆర్, ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ బై యూజింగ్ ఓమ్స్ లా.
సో విఎక్స్ బై ఆర్ఎక్స్ ఆ కరెంట్. సో ఇక్కడ మనకి ఎంత కరెంట్ అనేది పాస్ అయిందో ఇక్కడ కూడా మనకి సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో దీని నుంచి మనకి ట్రాన్సిస్టర్ నుంచి మనకి అక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో మీకు ఆల్రెడీ ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది మీకు మేబీ అంటే ఫస్ట్ మీరు అంటే ఇక్కడ ఇది ఏంటంటే మెయిన్ ఆప్ యాంప్ అనేది మనం వోల్టేజ్ అంటే అవుట్పుట్ అనేది మనం దీంట్లో వోల్టేజ్లో కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ సో మన ట్రాన్సిస్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ని మళ్ళీ మనం ఏంటిది ఈ కరెంట్ని మళ్ళీ మనం వోల్టేజ్ కింద మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసి చూసాం. అంటే ఇప్పుడు ఇందులోని లాగ్ యాంప్లిఫైర్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీకు గుర్తుండకపోవచ్చు. మీకు బేసిక్ బీజేటీస్ అంటే మీ ట్రాన్సిస్టర్స్ అనేది మీకు ఫస్ట్ వచ్చినప్పుడు మీకు అక్కడ చెప్తారంటే అంటే దీని రిలేషన్ చెప్తారంటే అవుట్పుట్ కరెంట్కిన ఇన్పుట్ వోల్టేజ్కి మీకు అక్కడ రిలేషన్ అనేది ఉంటుంది. అంటే దీని కరెంట్కి వోల్టేజ్కి మీ అక్కడ దీని రిలేషన్ అనేది ఉంటుంది. సో అవుట్పుట్ కరెంట్ ఐసి ఈక్వల్స్ టు ఐఎస్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ విబిఈ బై విటి మైనస్ 1. సో ఇది మీ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సో ఐసి అంటే కలెక్టర్ కరెంట్, ఐఎస్ అంటే సాచురేషన్ కరెంట్స్ అనమాట. అంటే మీకు మీ ఆప్ యాంప్లో ఆఫ్సెట్ కరెంట్స్ అవి ఉంటాయి కదా, సో అలాంటి కరెంట్స్ అవి అంటే వీటిని రివర్స్ సాచురేషన్ కరెంట్స్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ విబి అంటే మన ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి అవుట్పుట్ వోల్టేజ్ అది. సో అవుట్పుట్ వోల్టేజ్ విటి అంటే థ్రెషోల్డ్ సో వీటి అంటే థ్రెషోల్డ్ వీటి అంటే మీకు అక్కడ థర్మల్ వోల్టేజ్, ఓకేనండి. సో ఇక్కడ మనకి వీటి అంటే థర్మల్ వోల్టేజ్, విబి అనేది మీకు అక్కడ అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో దీని నుంచి మనం అవుట్పుట్ అనేది అంటే మనకి ఇక్కడ ఇందులో కావాలి, మనకి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్లో కదా కావాలి. సో అవుట్పుట్ వోల్టేజ్లో కావాలంటే ఏం చేస్తాం, సో ఐసి ఈక్వల్స్ టు సో ఐసి బై ఐఎస్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ విబి బై విటి. ఇక్కడ మనం ఈ 1 అనేది నెగ్లిజిబుల్ చేస్తాం, ఎందుకంటే ఈ వాల్యూ కన్నా మనకి ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కన్నా 1 అనేది చాలా ఎక్కువ కాబట్టి సో ఆ వాల్యూని మనం నెగ్లిజిబుల్ చేస్తాం. సో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ విబి బై విటి. సో బోత్ సైడ్స్ మనం న్యాచురల్ లాగరిథం అనేది అప్లై చేస్తే ఈక్వల్స్ టు ln ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ విబి బై విటి. సో లాగరిథం ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత అని మనకి ఎక్స్ కదా. సో ln ఆఫ్ ఐసి బై ఐఎస్ ఈక్వల్స్ టు విబిఈ బై విటి. సో విబిఈ బై విటి. సో దీని నుంచి మనకి అవుట్పుట్ వోల్టేజ్ విబిఈ ఈక్వల్స్ టు విటి ఇంటూ ln ఆఫ్ ఐసి బై ఐఎస్. సో ఇది మన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అండి, ఓకేనా. సో ఇది VBE1 దగ్గర, ఓకేనా, VBE1 దగ్గర. సో ఇక్కడ మనకి అవుట్పుట్ కరెంట్ అంతా విఎక్స్ బై ఆర్ఎక్స్ కదా. సో విటి ఇంటూ ln ఆఫ్ విఎక్స్ బై ఆర్ఎక్స్ ఇంటూ ఐఎస్. సో ఈ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇక్కడ మనం IE0 అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఎమిటర్ నుంచి వచ్చే కరెంట్ అనమాట, దెన్ రివర్స్ సాచురేషన్ కరెంట్స్ అవి. సో ఐఎస్ని మనం IE0 అని అనుకుంటున్నాం. సో మనకి ఓవరాల్ వోల్టేజ్ అనేది V0 ఈక్వల్స్ టు మైనస్ విటి ఇంటూ ln ఆఫ్ విఎక్స్ బై ఆర్ఎక్స్ ఇంటూ I0, ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం. సో V0 ఈక్వల్స్ టు మైనస్ విటి ఇంటూ ln ఆఫ్ విఎక్స్ బై ఆర్ఎక్స్ ఇంటూ I0. సో అది ఇన్పుట్ విఎక్స్కి కదా. అండ్ నెక్స్ట్ అదే మన దీని విఎక్స్ ఇన్పుట్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏంటి వివై ఇన్పుట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ RE1 రెసిస్టెన్స్ అనేది ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ RE1 రెసిస్టెన్స్ అనేది లేదనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మన ఆప్ యాంప్ అనేది సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే సో మనకు ఆల్రెడీ ఓపెన్ లూప్ గెయిన్ అంటే మీ యొక్క ఆప్ యాంప్కి ఓపెన్ లూప్ గెయిన్ అనేది ఎప్పుడు కూడా సమ్ రేంజ్ ఆఫ్ 100,000s ఉంటుంది, అంటే 1 lakh 10 lakhs అలా ఉంటుంది. సో దాని యొక్క ఓపెన్ లూప్ గెయిన్ అనేది మనకి ఎప్పుడు కూడా చాలా హైలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ RE ఇక్కడ మనకి ఏంటంటే కండక్టెన్స్ అంటే GM అనేది అంటే 1/RE. సో 1/RE ఇంటూ RX కదా. సో మనకి ఈ మన
ఆప్ యాంప్ గెయిన్తో పాటు ఈ గెయిన్ కూడా మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో మనకి ఆప్ యాంప్ కనుక ఒక గెయిన్ ఉంటుంది కదా, సో ఓపెన్ లూప్ గెయిన్ అనేది ఉంటుంది. సో ఆ గెయిన్తో పాటు ఈ గెయిన్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. అంటే ఈ 1/RE బై ఇంటూ ఆర్ఎక్స్. సో 1/R అంటే ఆర్ఎక్స్ ఇంటూ జిఎం కదా. సో అంటే జిఎం అంటే 1/RE. సో మనకి ఆర్ఎక్స్ వాల్యూస్ అనేది ఎప్పుడు మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా హైలో ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఆర్ అనేది 100 కిలో ఉందనుకోండి, ఆరెంజ్ 100 వద్దులేండి, 10 కిలో ఉంది. ఆర్ఈ అనేది ఒక 1 కిలో ఉంది. సో అక్కడ మనకి ఏమవుతుందండి, ఒక 10 కిలో ఉంది, అక్కడ 1 కిలో ఉంది. సో అక్కడ ఏమవుతుంది మనకి, అక్కడ ఇది ఇంటూ ఎక్స్ట్రా 10 అనేది మనకి అక్కడ యాడ్ అవుతున్నది కదా. సో అక్కడ ఎక్స్ట్రా 10 అనేది యాడ్ అవడం వల్ల అక్కడ ఏంటంటే మళ్ళీ మనకి ఈవెన్ మోర్ హై గెయిన్స్ అనేవి మనకి అక్కడ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఎప్పుడైతే అక్కడ మన గెయిన్స్ అనేవి ఎక్కువ హైలో ఉన్నాయో మళ్ళీ ఏమవుతుందంటే మన ఆప్ యాంప్ అనేది సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఆ సాచురేషన్ లెవెల్కి అనేది వెళ్ళిపోకుండా ఇక్కడ మనం ఈ RE1 వాల్యూ అనేది మనం చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ RE1 వాల్యూ అనేది చూస్ చేసుకోవడం వల్ల సో అప్పుడు ఏమవుతుందండి, RX/RE అంటే స్మాల్ RE ప్లస్ RE1. సో ఈ RE1 వాల్యూ అనేది మనం ఎప్పుడు చాలా ఎక్కువగా తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకున్నాం, సో అప్పుడు ఫర్ సపోజ్ 10 కిలో ఓమ్స్ తీసుకున్నాం, ఇది 1 కిలో ఓమ్ తీసుకొని ఈ RE1 అనేది ఒక 100 కిలో ఓమ్ తీసుకున్నాం. సో అక్కడ ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా సమ్ 0 పాయింట్స్లోనే మనకి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ అంటే మన గెయిన్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మన ఆప్ యాంప్ అనేది సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోకుండా చేసుకోవచ్చు. సో దీన్నే ఎమిటర్ డీజనరేషన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఓకే, సో ఏమంటారండి, ఎమిటర్ డీజనరేషన్ రెసిస్టెన్స్. సో దీనివల్ల గెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఆప్ యాంప్ పైన సాచురేషన్లోకి వెళ్తుంది, దీన్ని వెళ్ళకుండా చూస్తుంది. సో నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ హై వాల్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది కదండి. ఎలా అంటే మనకి V0 ఎక్స్ప్రెషన్ అంటే V0 ఈక్వల్స్ టు I/R కదా. సో I/RE1, ఈ RE1 కూడా మనకి అక్కడప్పుడు యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి RE1 కూడా యాడ్ అయిందో సో అప్పుడు ఏమవుతుందండి, వోల్టేజ్ అనేది ఇది ఫర్ సపోజ్ మీరు 100 కిలో ఓమ్స్ తీసుకున్నాం మనం ఇందాక. సో ఎప్పుడైతే 100 కిలో ఓమ్స్ తీసుకున్నా ఫర్ సపోజ్ మీకు ఇక్కడ కరెంట్ అనేది ఒక 1 మిల్లీ యాంప్ అనేది వచ్చింది అనుకోండి. సో 1 మిల్లీ యాంప్ ఇంటూ 100 కిలో ఓమ్స్, సో మీకు అక్కడ అవుట్పుట్ అనేది ఎంత, 100 వోల్ట్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనకు అక్కడ సో అలా కూడా వెళ్ళకుండా చూసుకోవాలి. ఈవెన్ ఇక్కడ మనకి మన ఆప్ యాంప్ కూడా సాచురేషన్లో కూడా వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే సో అక్కడ మనం పక్కగా ఈ RE1 అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనకు అక్కడ మన డిజైన్ ప్రకారం అక్కడ మనకి ఎంత RE వాల్యూ అనేది ఉండాలో మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది VX వాల్యూ. సో మనకి ఇప్పుడు ఈ డీజనరేషన్ రెసిస్టెన్స్ ఎందుకు ఇప్పుడు మనకి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండిటిని యాడ్ చేయాలి కదా. సో మీకు అదే కదా ఫస్ట్ చెప్పాను. సో ఈ రెండిటిని యాడ్ చేయాలి. సో log VX ప్లస్ log VY చేస్తే సో మనకి ఏమొస్తుందంటే log VX ఇంటూ VY అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ రెండింటిని మనం యాడ్ చేయాలంటే మనకి ఇంకొక ఇన్పుట్ అనేది కావాలి, VX ఇన్పుట్. సో ఈ VX ఇన్పుట్ అనేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే ఈ 2 అవుట్పుట్స్ని తీసుకెళ్ళి ఇంకొక ఆప్ యాంప్ అంటే ఒక సమ్మర్కి ఇస్తాం. సో అక్కడ ఇంకొక ఆప్ యాంప్ అనేది యూజ్ అనేది లేకుండానే ఈవెన్ ఒక సింగిల్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేసి మనం ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇదే అవుట్పుట్ని సో ఇదే ఒక ఇన్పుట్ని ఫీడ్బ్యాక్గా ఒక ట్రాన్సిస్టర్కి అనేది ఇచ్చాం. సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది మనకి ఫీడ్బ్యాక్లోనే ఉన్నది కదా. సో అంటే ఇది ఇంకా లాగ్ యాంప్లిఫైర్. సో దీని యొక్క ఇక్కడి నుంచి వచ్చిన వోల్టేజ్, సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, ఇది కదా. సో ఇది దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అండ్ దీని నుంచి ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్పుట్ వోల్టేజ్ దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కలిపి అంటే సో దీని నుంచి మళ్ళీ మనకి మైనస్ ఆఫ్ VT log ln ఇంటూ VY/R ఇంటూ I0 వస్తుంది. అండ్ దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఈ 2 అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇది VBE VCE. సో ఈ 2 వోల్టేజెస్ అనేది మనకి క్యాలిక్యులేట్. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో V0 ఈక్వల్స్ టు VBE ప్లస్ VCE. సో ఈ 2 వోల్టేజెస్ అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ
నెగిటివ్ వోల్టేజ్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 నెగిటివ్ వోల్టేజెస్ని యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం 2 నెగిటివ్ వోల్టేజెస్ని అనేది మనం యాడ్ చేస్తున్నాం. అంటే మైనస్ VT ln of Vx by Rx into I0 plus minus of VT ln Yy by Ry into I0. సో ఈ 2 వాల్యూస్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఈ 2 నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. అంటే log A ప్లస్ log B. సో అప్పుడు ఏమవుతుందండి, log A ఇంటూ B అంటే మైనస్ VT ln of Vx Vy by Rx Ry ఇంటూ I0 స్క్వేర్. సో మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ అనేది మైనస్ VT log Vx Vy by Rx Ry ఇంటూ I0 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి Vx Vy ఈ ప్రోడక్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతున్నది. సో ఈ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయితే సరిపోతుంది. సో మనకి ఇంకా ఏం కావాలి, రిఫరెన్స్ వోల్టేజ్ అనేది కూడా మనకి కావాలి. సో ఆ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది కూడా మనకు కావాలంటే ఇన్పుట్ అనేది మనం అంటే మళ్ళీ ఇంకొక ఇన్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. ఏం వోల్టేజ్ అనేది VR. సో ఇక్కడ మనం VR వోల్టేజ్ అనేది తీసుకున్నాం. సో సేమ్ మీకు అదే ఉంటుంది. సో సేమ్ ఆపరేషన్ ఇక్కడ మీకు ఏ ఆపరేషన్ అయితే జరిగిందో ఇక్కడ కూడా మీకు అక్కడ సేమ్ ఆపరేషన్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తామండి, సో మళ్ళీ మనం దీన్ని అప్లై చేస్తాం కదా. సో ఇక్కడ మళ్ళీ దీన్ని అప్లై చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి V0 ఈక్వల్స్ టు మైనస్ VT ఇంటూ ln ఆఫ్ VR బై RR ఇంటూ I0. VR by RR into I0. ఓకేనా. సో VR by RR into I0. సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఇది. సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏమో మైనస్ VT ln of VRR IR into I0. సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అండ్ దీని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ మనం ఏం చేయాలి, ఒక సబ్ట్రాక్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏంటి వస్తుందండి, సో మనకు ఇప్పుడు ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే log A మైనస్ log B చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, log A బై B అనేది మనకు అక్కడ రావాలి. సో అక్కడ మీకు అక్కడ log A బై B అనేది రావాలంటే సో ఏం చేస్తాం ఇక్కడ మనం ఓకే. సో ఇప్పుడు ఇది లాగ్ యాంప్లిఫైర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటిని యాంటీ లాగ్ యాంప్లిఫైర్కి అనేది మనం ఇప్పుడు అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఈ యాంటీ లాగ్ యాంప్లిఫైర్కి అనేది అప్లై చేసామో సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ 2 వోల్టేజెస్ అనేది మనం అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ మైనస్ VT ln ఆఫ్ VR బై RR ఇంటూ I0. సో ఇక్కడ నుంచి మనకి మల్టిప్లై అవ్వగా వచ్చిన వోల్టేజ్ మైనస్ VT ln ఆఫ్ Vx ఇంటూ Vy బై Rx ఇంటూ Ry ఇంటూ I0 స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలంటే మనం మైనస్ చేయాలంటే V0 ఈక్వల్స్ టు VB మైనస్ VE. సో చేస్తే మనకు అప్పుడు ఇక్కడ సో మనకి ఇక్కడ సో దీనికి ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. సో దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ దీని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు V0 ఈక్వల్స్ టు సో మనకి VB అంతా మైనస్ VT సో VB అంతా మనకి మైనస్ VT ln ఆఫ్ VR బై RR ఇంటూ I0 ప్లస్ అంటే మైనస్ ఆఫ్ సో ఇది అంటే V0 ఈక్వల్స్ టు VB మైనస్ VE. సో VT ఇంటూ ln ఆఫ్ Vx Vy బై Rx Ry ఇంటూ I0 స్క్వేర్. సో దీని నుంచి మనకి VT ln Vx Vy by Rx Ry into I0 square minus VT into ln of VT into ln of VR by RR into I0. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి మళ్ళీ log A మైనస్ log B.
సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. సో దీని నుంచి మళ్ళీ మనకు అవుట్పుట్ అనేది సో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో లాగ్ ఏ బై బి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి. సో ఐ నాట్ స్క్వేర్ ఐ గెట్స్ క్యాన్సిల్. సో VT ln of Vx Vy into RR by I naught into Rx Ry into VR. ఓకే కానీ ఓకే. సో దీని నుంచి సో ఇప్పుడు మనం సో దీని యొక్క సో ఈ యొక్క అవుట్పుట్ అనేది మనం ఈ ట్రాన్సిస్టర్కి మనం అప్లై చేసాం కదా. సో దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా వచ్చింది, దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇన్పుట్గా వచ్చింది. సో దీని యొక్క అవుట్పుట్ ఇన్పుట్గా వచ్చింది. సో ఇది ఏమవుతుందండి, సో ఇది మర్చిపోండి. సో ఇది ఒక ఆప్ యాంప్ ఇన్పుట్లో అనేది మనం స్టార్టింగ్లో ఒక ట్రాన్సిస్టర్ అనేది ఇచ్చాం. సో అది యాంటీలాగ్ యాంప్లిఫైర్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, సో చూడండి. సో బై కనెక్టింగ్ యాంటీలాగ్ యాంప్లిఫైర్ ద కరెంట్ అక్రాస్ ద ట్రాన్సిస్టర్. సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిన IC ఈక్వల్స్ టు IA0 ఇంటూ ఈ బై V అవుట్పుట్ బై VT. సో మీకు ఇందా V అవుట్పుట్ ఎంత వచ్చింది, VT ln of Vx Vy by I0 Rx Ry into VR. సో ఆ వాల్యూ అనేది మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ VT అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ లాగ్ ఆఫ్ x ఈక్వల్స్ టు x. సో ఆ వాల్యూ అనేది వస్తే మళ్ళీ I0 క్యాన్సిల్ అయ్యి మనకి IC అనేది Vx Vy RR by Rx Ry into VR అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ని ఒక రెసిస్టర్ కింద నేను ఎస్యూమ్ చేసుకొని రాసుకున్నాను. ఓకేనండి. ట్రాన్సిస్టర్ ఆఫ్ రెసిస్టర్ అంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది RR by Rx into Ry. అండ్ నెక్స్ట్ దీని నుంచి మీకు వచ్చే కరెంట్ Vx Vy by VR ఇంటూ Rx Ry by RR. సో ఇది మీ కరెంట్. సో దీని నుండి ఫ్లో అయ్యే కరెంట్ ఇది. ఓకే. సో దీని నుండి ఫ్లో అయ్యే మీకు ఇది కరెంట్ అన్నమాట. సో దీని నుండి ఫ్లో అయ్యే మీకు కరెంట్. సో దీని నుంచి మనకి అవుట్పుట్ అనేది ఎంత రావాలండి, Vx Vy by VR అనేది మీకు అక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ మనకి, సో ఇదే ఈ వాల్యూ అండి. సో ఇక్కడే మీకు చూసుకుంటే సో ఇక్కడ నుంచి మనకి IC అనేది Vx Vy ఇంటూ RR by VR ఇంటూ Rx Ry వచ్చింది. సో దాని నుంచి ఆ ఇన్పుట్ అనేది మనకి ఆప్ యాంప్కి వెళ్ళింది. సో ఇది ఇన్పుట్ వోల్టేజ్ కదా. సో ఇన్పుట్ వోల్టేజ్ ఇదిగోండి. సో ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు, సో మనకేంటి V ఈక్వల్స్ టు అదే V0 ఈక్వల్స్ టు RF by Ri ఇంటూ VI కదా, అంతే కదండి. మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు RF by Ri ఇంటూ VI. సో ఇక్కడ మనకి RF అంటే ఎంత, R. సో ఇక్కడ మనకి RF అంటే R. సో RF అంటే R బై Ri అంటే RR by Rx ఇంటూ Ry. సో RR by Rx ఇంటూ Ry. సో మనం ఇక్కడ మనకి ఎప్పుడు ఓన్లీ ఈ ప్రొడక్టే వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం Rని R బై Rx బై Ry అని అంటే ఆ వాల్యూ అనేది అంటే ఈ వాల్యూ అనేది మనకి ఎంత ఉందో సో సేమ్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఈ 2 వాల్యూస్ అనేది మనకి క్యాన్సిల్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది Vx Vy బై VR వస్తుంది విత్ సమ్ ఫేజ్ షిఫ్ట్ అనేది మనకు వస్తుంది. ఎందుకు ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ అంటే మనం ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అనేది యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ విత్ సమ్ ఫేజ్ షిఫ్ట్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదండి, అంటే మనం Vx Vy అనేది ఇచ్చినాం. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ -Vx Vy అనేది ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం -Vx Vy ఇచ్చామో ఇక్కడ మనకి +Vx Vy అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం మళ్ళీ -Vy ఇచ్చామో సో అప్పుడు ఏమవుతుందండి, -Vx Vy బై VR అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం రెండు కూడా మనం అదేంటి నెగిటివ్స్ అనేది ఇచ్చామో సో మళ్ళీ మనకి ఇక్కడ Vx Vy బై VR అనేది మీకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనండి. సో ఇది 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్. సో ఈ డయాగ్రామ్ గీస్తే మీకు అక్కడ 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్ అనేది సో ఏం లేదండి, ఒక మొత్తం 4 ఆప్ యాంప్స్ ఉంటాయి. ఇదొక లాగ్ యాంప్లిఫైర్, ఇదొక లాగ్ యాంప్లిఫైర్, ఇదొక లాగ్ యాంప్లిఫైర్. సో దీని నుంచి ఇంకొక యాంటీలాగ్ యాంప్లిఫైర్ అనేది వస్తుంది. ఓకే కదండి. సో ఇది 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్. సో ఇది మనకి మొత్తం 4 క్వాడ్రంట్ మల్టిప్లైర్.